ఏపీలో ప్రైవేట్ స్కూల్స్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యత లేని యూనిఫామ్స్ ఇచ్చిందని ఆరోపించారు మంత్రి నారా లోకేష్. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ స్కూల్లో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా 2.0 కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. కూటమి ప్రభుత్వంలో 9,000 కోట్ల అప్పుకు 191,000 కోట్ల ఆస్తిని తాకట్టు పెట్టారని ఆరోపించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఏపీలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చామన్నారు. ప్రైవేట్ స్కూల్స్ కి దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామన్నారు చంద్రబాబు నాయుడు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ స్కూల్లో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మెగా 2.0 కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అటెండ్ అయ్యారు. మీరు ఇక్కడ చదువుకొని పైకొచ్చిన వారందరూ తిరిగి మళ్ళా ఈ స్కూల్కి మీ వంతు బాధ్యత నిర్వహించవలసిందిగా మరొకసారి మీ అందరికీ పిలిపిస్తున్నా. ఇదందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. మీరు చదువుకున్న స్కూల్ను కూడా గుర్తుపెట్టుకుని ఈ ఆధునిక దేవాలయాల్ని భావితరాలకు అందించే బాధ్యత మన అందరిది అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. విద్యాశాఖతో ఏపీలో 1,000,000 మొక్కలు నాటుతామని చెప్పారు మంత్రి లోకేష్. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా సర్కారీ బడులను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యత లేని యూనిఫామ్లు ఇచ్చారని ఆరోపించారు. పాఠశాలల్లో రాజకీయాలకు తావులేదన్నారు. షైనింగ్ స్టార్స్ ద్వారా నిరుపేదల కుటుంబాల పిల్లలకు ఆర్థిక సహాయం చేశామన్నారు నారా లోకేష్. ఈ రోజు అద్భుతమైన యూనిఫామ్లు మీకు అందజేశాం, పుస్తకాలు ఇచ్చాం. ప్రైవేట్ సంస్థకి దీటుగా ఈ రోజు మీకు బ్యాగులు కూడా ప్రభుత్వం అందజేసింది, షూలు గాని ఇవన్నీ కూడా ప్రభుత్వం అందజేసింది. బయట ఉన్న పాఠశాలలో బాయిలర్ కోడ్ లాగా రూమ్ లో కట్టేస్తారు, కానీ ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు మీరు చూస్తే ఆటలు పాటలు యోగా కూడా నేర్పించాలనే నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది. ఎప్పుడు లేని విధంగా 10th ఇంటర్లో కూడా ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ స్కూల్లో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మెగా 2.0 కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. విద్యార్థులతో ముచ్చటించిన సీఎం భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. మెగా పీటీఎం కార్యక్రమంలో స్టూడెంట్స్ కు స్వయంగా పాఠాలు చెప్పారు చంద్రబాబు. వనరులు అనే సబ్జెక్టుపై క్లాస్ చెప్పారు బాబు. మంత్రి లోకేష్ క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ తో కలిసి బాబు పాఠాలు విన్నారు. ప్లాస్టిక్ వాడుతున్నారా? ప్లాస్టిక్ ఎక్కడన్నా కరుగుతుందా? పశువులు తింటే ఏమవుతుంది? పశువులు తిని ఆ పాలు తాగితే మీరేమవుతారు? దెబ్బ వస్తుందా లేదా? ఆరోగ్యం పోతుందా లేదా? అంటే ప్లాస్టిక్ మీ కడుపులోకి కూడా వస్తుందా లేదా? మనం పంటలు పండిస్తాం ప్లాస్టిక్ వేసి, దానివల్ల మన ఆరోగ్యం బాగుంటుందా? వైసీపీ పాలనలో 25,000 కోట్ల అప్పు తేవడానికి 1,941 కోట్ల ఆస్తిని తాకట్టు పెట్టామన్నారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో 9,000 కోట్ల అప్పుకు 191,000 కోట్ల ఆస్తి తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖజానా నుంచి ప్రైవేటు వ్యక్తులు డబ్బులు డ్రా చేసుకోవడానికి అవకాశం ఇచ్చారని ఆరోపించారు. 14 నుంచి 19 అన్ని సగంలో వదిలిపెట్టిపోయిన అసమర్థత పాలన. పోలవరం సగం, రాజధాని సగం, టిడ్కో సగం, అన్ని సగం. విపరీతమైన పెండింగ్ బిల్లులు పెట్టిపోతున్నప్పుడు ఇవన్నీ కాక మాకు కోవిడ్ వచ్చింది. మీకు లేదు కదండి, ఈ ఇబ్బందులు ఏముండే చెప్పండి. మీరు 2014 నుంచి 19 సంవత్సరం మీద సంవత్సరం ఏ శాతం అప్పులు చేసినారు? 22% చేసినారు. మేము సంవత్సరం మీద సంవత్సరం 13% చేసినది. ఏపీ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనపై కేసు నమోదయ్యింది. జగన్ పర్యటనలో షరతులు ఉల్లంఘించారని వైసీపీ నేతలపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు.